వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిడ్మా మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ ఇక పూర్తిగా కకావికలమైపోయినటువంటి పరిస్థితి ఉందా? 2 రోజుల్లోనే 13 మంది హతమయ్యారు. చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అడవుల్లో తుపాకీ మోత పూర్తిగా ఇక మోగబోతుందా? మావోయిస్టు పార్టీ ఇక అంతమైనటువంటి సూచనలే కనిపిస్తున్నాయా? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు మాజీ మావోయిస్ట్, అలాగే హిడ్మా సహచరుడు క్రాంతి. వారితోనే మనం మాట్లాడదాం. హిడ్మాతో కూడా మంచి అనుబంధం ఉంది వారికి పార్టీలో ఉన్నప్పుడు. సో ఆయనతోనే మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ని ఏ విధంగా చూస్తారు? ఒక మాజీ మావోయిస్టుగా మీరు చెప్పండి. ఆపరేషన్ కగార్ జరుగుతోంది, మొత్తం కూడా మావోల ఏరివేత జరుగుతుంది. మా సీనియర్ మావోలు కూడా చాలామంది తమ ఆయుధాలతో తమ బృందాలతో లొంగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఏం చెప్తారు? ఇది మనం అంటే ఆయుధాలతోటి లొంగిపోవడాన్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకనంటే అది తప్పు. అది మనం సరెండర్ కావాలనుకుంటే పార్టీ ఎప్పుడు కూడా ఎవరు సరెండర్ అవుతానంటే కూడా ఎవరిని కూడా అడ్డు చెప్పిన పరిస్థితి అయితే ఎప్పుడు లేదు. పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా లేదు మాకు ఆరోగ్యాలు బాగలేవు, లేకపోతే మాకు ఉద్యమంతో కొంచెం కుదిరేలాగా లేదు, మేము వెళ్ళిపోతాం అని అంటే వెళ్ళిపోండి అని చెప్తుంది. కొద్దిగా ఏమనుంటే మామూలుగా కొద్దిసేపు మాట్లాడి వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, లేదు కామ్రేడ్ మనం ఇట్లుండాలి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలను ఏమైనా ఉంటే బదాబదులు చేసేలాగా మాట్లాడతారు. అదే క్రమంలో వద్దు అనుకుంటే వాళ్ళే సాగనంపుతారు. ఒక ప్రదేశం దాకా మీకు రక్షణగా మన వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళు తీసుకెళ్లి మీరు ఎక్కడి దాకా వెళ్తారో అక్కడ దాకా దింపొచ్చేస్తారని చెప్పేసి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రకంగా అంటే ఆయుధాలతోటి లొంగిపోయేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఆయుధాలతోటి ఒక గుడుపుటాని చేసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు మలుపుకొని చీలిక తీసుకొచ్చి పార్టీని ఈ రకంగా లొంగిపోవడం అనేది అయితే అది మంచి పద్ధతి వాళ్ళు కూడా సార్ ప్రకటనలు ఇస్తా ఉన్నారు కదా, మొబైల్ నంబర్స్ ఇస్తా ఉన్నారు, వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు, మీరు కూడా లొంగిపోండి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, ఇవన్నీ కూడా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు కదా. దీన్ని ఎట్లా చూస్తారు? పరిస్థితులు అనుకూలంగా లేకపోతే చాలా మంది సరెండర్ అయ్యారు. ఈ మధ్యలో కూడా చంద్రన్న సరెండర్ అయ్యిండు, మన వికాస్ సరెండర్ అయ్యిండు, ఇంకా చాలా మంది సరెండర్ అవుతా ఉన్నారు. కాదని కాదు. నేను ప్రజెంట్ ఒక మావోయిస్ట్ పార్టీలో ఉంటే కూడా నేను కూడా బయటకు వచ్చేవాడిని తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మరి మనకు అనుకూలంగా లేవు. రాజ్యాన్ని పై చేయి అవుతా ఉంది. ప్రజలలో కూడా మరి కొంత అంటే నైరాశ్యం ఒకటైతే కనపడతా ఉంది. కాబట్టి నేను అజ్ఞాతంలో ఉన్నా కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో నేను బయటకు వచ్చి సరెండర్ అయ్యేవాడిని. నేను సరెండర్ ని వ్యతిరేకించడం లేదులే, కానీ ఆయుధాలు తీసుకొచ్చేసి రాజ్యానికి అప్పచెప్పడం అనేది అంటే దానికి క్షమించరాని నేరం. ఎందుకంటే అది ఒక ఆయుధాల సేకరణలో మావోయిస్ట్ పార్టీ చాలా మందిని కోల్పోతుంది. ఎందుకంటే ఎక్కడ కొనుగోలు చేసినట్టు ఆయుధాలు మావోయిస్ట్ పార్టీ దగ్గర లేవు. ఎప్పుడు క్యాంపుల మీద దాడులు చేయడం, అలా ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి మీరు కూడా ఏకీభవిస్తున్నారు. నేను ఒకవేళ పార్టీలో ఉన్నా నేను కూడా లొంగిపోతానని చెప్తా ఉన్నారు. అంటే అనుకూలంగా లేనప్పుడు ఆ ఆయుధాలు మిగతా వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఉద్యమంలో ఉండి మళ్ళీ వాళ్ళు ఎన్కౌంటర్లో హతమైతే జీవితాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది కదా. సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇవాళ ఎవరి అభిప్రాయం వాళ్ళ సార్. నా అభిప్రాయం అది. ఇవాళ ఇదే చాలా మంది ఇంకా అడవిలో ఉండి మావోయిస్ట్ పార్టీలో ఉండి కొట్లాడతాము అనేటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే ఇంకా ఈ రాజ్యాన్ని ఎదుర్కోగలుగుతాం అనేటువంటి సత్తా మాకుంది, మేము పోరాడగలుగుతాం, పార్టీ లైన్ మీద మేము ఉండగలుగుతాం అని చెప్పేటువంటి వాళ్ళు ఇవాటికి కూడా ఛత్తీస్గఢ్లోనో, బస్తర్లోనో, లేకపోతే పక్కన ఒడిశాలోనో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రకరకాల రాష్ట్రాలలో వాళ్ళు మరి పోరాడతాం అనేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం అగౌరవపరచొద్దు కదా. వాళ్ళని వాళ్ళకి చెప్పేసి మనం రావాలి. మనం అట్లా వెళ్ళాము అట్లనే రావాలి, అంతే తప్ప మనం ముందు ఊహించలేం కదా. రాజ్యం ఒక్కోసారి మరి వెనకబడిపోవచ్చు కూడా. దాందే ఉంది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఉంది, కక్ష కట్టింది. ఎవరి కోసం ఇదంతా? అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల కోసం. ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిధులు ఉన్నాయో, లేకపోతే సహజ వనరులు ఉన్నాయో అవన్నీ కూడా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పడం కోసమే ఇదంతా తప్ప ఏదో ప్రజల్ని ఉద్ధరిద్దామనో, ప్రజల్ని ఏదో బాగు చేద్దామనో చేసేటువంటి దాడులు అయితే కావు కదా. కానీ వాళ్ళు చెప్పేది వేరే ఉంది కదా సార్. రాజ్యం చెప్పేది వేరే ఉంది, పాలకులు చెప్తున్న వర్షన్ వేరేలా ఉంది. మీరు పూర్తిగా అభివృద్ధికి నిరోధకులుగా కనిపిస్తూ ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటా ఉన్నారు. ఇవి కదా వాళ్ళు చెప్పేది. రక్తపాతం ఎక్కువ కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆదివాసీల దగ్గరికి రాజ్యం పోయిందా, రాజ్యం దగ్గరికి ఆదివాసీలు పోయారా? వాళ్ళు ఒక
మోడల్ జంతర్ సర్కార్ని ఏర్పాటు చేసుకున్నారు. మా దగ్గర ఉన్నటువంటి వనరులు మాకే కావాలా. ఈ రోజు మనం కొత్తగా చెప్పేది ఏం కాదు. జల్ జంగిల్ జమీన్ కోసం కొమరం భీం దగ్గర నుంచి బిర్సా ముండా, రామ్జీ గోండు చాలా మంది ప్రాణాలు. అదే ఛత్తీస్గఢ్ లో మీకు భూంకాల్ మిలిషియా తయారు చేసి భూంకాల్ యోధుల్ని తయారు చేసి కొట్లాడినటువంటి గుండాదుల వారసత్వం కూడా ఉంది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వారసత్వం. ఆ వారసత్వాన్ని ఇలా ఇడమాలాంటి వాళ్ళు కొనసాగించారు. ఇంకా కొనసాగించడానికి చాలా మంది ఉన్నారు. మీరు ఒకటి గమనించాలా, 1980 దశకం నుంచి ఇప్పటి వరకు ఒక బహుళజాతి కంపెనీ కూడా ఛత్తీస్గఢ్ లో అడుగు పెట్టడానికి సాహసించలేదు. అంటే దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి మావోయిస్ట్ పార్టీ కావచ్చు, వాళ్ళ వీరోచితమైన పోరాటాలు కావచ్చు, వాళ్ళకి భయపడి ఈ రోజు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ కానీ బహుళజాతి కంపెనీ కానీ అక్కడికి అడుగు పెట్టడానికి సాహసించలేదు. ఇది మరి వాళ్ళు సాధించిన విజయంగానే మనం చెప్పుకోవాలి కదా. ఓకే. మార్కెట్ కోసం, ముఖ్యంగా మార్కెట్ ఇవాళ మీకు చూడండి, ఛత్తీస్గఢ్ లో ఇప్పటికీ కూడా ఈ బహుళ జాతీయులకు సంబంధించినటువంటి మార్కెట్లు ఏవి కూడా లేవు. ఇక్కడ మన దగ్గర విత్తనాల వ్యాపారం అయిపోయింది, పురుగు మందుల వ్యాపారం అయిపోయింది, ఎరువుల వ్యాపారం అయిపోయింది, పెట్రోల్ వ్యాపారం అయిపోయింది, మోటార్ సైకిల్ వ్యాపారం అయిపోయింది, అన్ని వ్యాపారం అయిపోయినాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ కూడా వాళ్ళకు ఇవాళ అంటే వాళ్ళ కొరకరానికి పోయేగా మావోయిస్ట్ పార్టీ తయారైంది. అక్కడ ఉద్యమాలు తయారైనాయి. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు కోల్పోతా ఉన్నారు మొత్తం మీద ఇవాళ మనం చూసుకుంటే. ఓకే. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమవుతా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి సార్? ఇంకా మావోయిస్టులు ఇక భవిష్యత్తులో కనపడరు అని చెప్పి భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? తుపాకుల మోత అడవుల్లో ఆగిపోయే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయా? తాత్కాలికంగా ఒకవేళ మీరు అన్నట్లుగా ఉద్యమం ఒక 2 అడుగులు వెనకకి వేయొచ్చేమోలే గాని, ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ పార్టీ లేవనెత్తినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి, లేకపోతే నిరుద్యోగానికి సంబంధించినటువంటి, అణచివేతకు సంబంధించినటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల దోపిడీకి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలు ఉన్నంత కాలం మావోయిస్ట్ పార్టీ తుపాకులు పట్టుకొని ప్రజల్లో అడవుల్లో తిరగాల్సిన పరిస్థితి లేకపోవచ్చేమోలే గాని, ఆ సమస్యలు ఉన్నంత సేపు విప్లవం అయితే ఉంటది. అది ఏదో ఒక రకంగా మావోయిస్ట్ పార్టీ ప్రజల్లో ఉంటదనేటువంటిది నేను క్లియర్ గా నమ్ముతా ఉన్నా. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు. 2023 వరకు మావోలదే పై చేయి ఉంది. తర్వాతే పరిస్థితులు మారినాయి అంటున్నారు. ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడెన్ ఈ 2 సంవత్సరాల్లో అంతగా మారినటువంటి పరిస్థితులేంటి? ఇంతగా పతనం కావటానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. లక్షల మంది ఫోర్స్ ని బిఎస్ఎఫ్ మొదలుకుంటే సిఆర్పిఎఫ్, డిఆర్జిఏ, కోబ్రా ఇట్లా రకరకాల పేర్లతోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకుంది రాజ్యం. తీసుకున్న తర్వాత రియల్ గా అక్కడ పరిస్థితులు ప్రజలని అంటే ఉదయాన్నే వెళ్ళేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేయడం, అమాయకుల్ని చంపేయడం, రక్తపాతం సృష్టించడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా పార్టీకి కొంచెం దగ్గర రావడానికి, పార్టీకి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని లేదనుకుంటే విప్లవానికి సంబంధించినటువంటి ఏదైనా చెప్పడానికి కూడా అట్లాంటి పరిస్థితులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి పూర్తిగా. ఇవాళ నెట్వర్క్, శత్రువుకు నెట్వర్క్ బాగా పెరిగింది. అంటే రాజ్యానికి నెట్వర్క్ బాగా పెరిగింది. సెల్ టవర్లు పెరిగినాయి, వాళ్ళ ఇన్ఫార్మర్ వ్యవస్థ పెరిగింది. దీంతో దాడులు జరుగుతా ఉన్నాయి. ఒక పక్క డ్రోన్లు, ఒక పక్క హెలికాప్టర్లు, టెక్నాలజీ, ఈ ఇన్ని రకాలైనటువంటి టెక్నాలజీని మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొనేటువంటి సత్తా లేదు. రియల్ గా పిచ్చక మీద బ్రహ్మాస్త్రం లాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడి చేస్తా ఉంది. వాళ్ళకి ఆ స్థాయి ఉందా లేదా అనేటువంటిది మనం ఇలా క్లియర్ గా చూస్తే మావోయిస్ట్ పార్టీకి ప్రభుత్వ టెక్నాలజీని మనం అందుకునేటువంటి స్థాయి లేదు. ఇది క్లియర్. కాబట్టి ఇవాళ ఆ టెక్నాలజీని అందుకునే స్థాయి లేనప్పుడు వాళ్ళ శక్తి, ప్రభుత్వం శక్తి ఏదైతే ఉందో, పోలీసుల శక్తి ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోయింది 2 సంవత్సరాలలో. ఎక్కడ పడితే అక్కడ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి పార్టీకి సంబంధాలు దిగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అనేది మనం చూడాలి. ఓకే. ఇక భవిష్యత్తులో ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? మళ్ళీ మావోలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునే పరిస్థితి ఉందంటారా? ఇక పూర్తిగా అంతమైపోయినట్టే. సాయుధ పోరాటం ఒకవేళ ఉండకపోవచ్చు. సాయుధ పోరాటం రూపంలోనో లేకపోతే తుపాకులు పట్టుకొని చేసేటువంటి రూపం ఏదైతుందో అది ఉండకపోవచ్చేమో బహుశా. లేదనుకుంటే ఇక ఇడమాతోటే ఇదంతా ఉంది, ఇడమాతోటే మన మావోయిస్ట్ పార్టీ ముడిపడి ఉందని ప్రభుత్వం భావించి ఒకవేళ పోలీస్ క్యాంపులు సడలిస్తే
దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ వనరుల కోసం అక్కడ ఉన్న మొత్తం కూడా ఆదివాసీ బిడ్డలే. మన బయట నుంచి పోయిన వాళ్ళు ఎవరో ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి క్యాడర్ ఉంది తప్ప, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలే వాళ్ళ సంపద కోసం, వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బాగు చేసుకోవడం కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ ఉపాధి కోసం కొట్లాడుతా ఉన్నారే తప్ప, ఇక్కడ వాళ్ళకి కూడా ఎట్లాంటి వ్యక్తిగతమైనటువంటి స్వార్థం లేదు. ప్రజల కోసమే, వాళ్ళ ఆదివాసీల కోసమే పనిచేస్తా ఉన్నారు. ఇర్మా కూడా గిరిజనులు ఎట్లా ఆదివాసీ ఉండేవాళ్ళు సార్? ఆదివాసీలు ఎట్లా ఉండేవాళ్ళు మావోలతో? చాలా మంచి అనుభవం ఉండేదండి. పార్టీకి ఎక్కడ పడితే అక్కడ మనకు ప్రతి గ్రామంలో కూడా కమిటీలు ఉండేవి. కమిటీలు కూడా రైతు కూలి సంఘం కమిటీ ఉండేది, జనతా సర్కార్ ఉండేది, బాలల సంఘం ఉండేది, మహిళా సంఘం ఉండేది, రకరకాల కమిటీలు ఉండేవి. ఆ మేరకు పార్టీని వాళ్ళు కడుపులో పెట్టి సాదుకున్నారని చెప్పాలి మనం. కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాలు 1980 మొదలుకుంటే 2023 నెపంతో వరకు కూడా గిరిజనులు పార్టీ కూడా మావోయిస్టులు హత్యలు చేశారనే కొన్ని కథనాలు కూడా వినిపిస్తా ఉంటాయి కదా సార్? ఎస్. అంటే మీకు ఎక్కడైనా నియంతృత్వం తప్పదు. ఇప్పుడు ఏ రాజ్యం అయినా, అది విప్లవ పార్టీ అయినా, రాజ్యం అయినా, నియంతృత్వం అంటే అంటే రాజ్యానికి వాళ్ళు సాగిరాబడి, లేకపోతే పైసల కోసం, ఇంకో దాని కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళని పట్టియడం, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భంలో అది కూడా ప్రజా కోర్టు పెట్టి, ప్రజా కోర్టులోనే వాళ్ళ తప్పులన్నీ కూడా చూపెట్టిన తర్వాతనే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప, వాళ్ళు కావాలని ఎక్కడా కూడా అమాయకులను చంపినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నా. సార్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీ కొనసాగింది అడవుల్లో. ఇప్పుడు పూర్తిగా క్లైమాక్స్‌కు చేరుకున్న పరిస్థితి అర్థమవుతోంది. మరి ఏ లక్ష్యంతో అడవుల్లోకి పోయారు? అది కొంతవరకైనా సాధించినటువంటి పరిస్థితి ఉందా? ఇన్నేళ్ల ఈ ప్రయాణాన్ని ఒక మాజీ మావోయిస్ట్‌గా మీరు ఎలా అభివర్ణిస్తారు ఒక పాయింట్‌లో? యెస్. అంటే మీరు లక్ష్యం అనంటే మీరు 80 నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్‌లో గాని, ఒడిశాలో చాలా ప్రాంతాలలో మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రతి దగ్గర గూడా మల్టీనేషనల్ కంపెనీ గూడా ఇవాల్టికి ఏ కంపెనీ వచ్చి అక్కడ కంపెనీలు పెట్టడానికి సాహసించలేదు. ప్రభుత్వాలు ఒప్పుకొని, ప్రభుత్వాలు ఏమన్నా లాలూచీ చేసినా కూడా మావోయిస్టులకు భయపడి మాత్రమే అక్కడొచ్చి ఆ సంపదను దోసుకుపోవడానికి మనం వీలు పడదురా నాయనా వీళ్ళు ఉన్నంత సేపు. కాబట్టి వీళ్ళు లేకుండా చేస్తేనే మనం ఏదైనా ఇక్కడ సంపదను దోసుకొని పోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి ప్రభుత్వంతోటి ఒక ఒప్పందం చేసిన తర్వాతనే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి అనేది మనం చూడాలి సార్. ఓకే. అది సార్ ఒక విజయంగానే చూడాలి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో మీరు ఇది ఒక విజయంగానే చూడాలి. ఎందుకంటే మీకు మిగతా ప్రాంతాలలో ఎక్కడైనా కూడా అమెరికా కంపెనీలు, లేకపోతే మిగతా మల్టీనేషనల్ కంపెనీలు వచ్చేసి ఐరన్ ఓర్ దొబ్బకపోతా ఉన్నారు, బొగ్గు దొబ్బకపోతా ఉన్నారు, లేదనుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ లాంటి వనరులన్నీ దొబ్బుకొని పోతా ఉన్నారు తప్ప, మరి మావోయిస్ట్ పార్టీ ఉన్న ఛత్తీస్గఢ్ లో అట్లాంటి పరిస్థితి లేదనే మనం ఇక్కడ మరి వాళ్ళ విజయంగానే మనం చూడాలి కదా దాన్ని. అంటే కొంత అభివృద్ధి జరగాలి అంటే కొన్ని వనరులు అవసరం పడతాయి. అభివృద్ధి నిరోధకులుగా కూడా వీళ్ళని చూడాలి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అభివృద్ధి అంటే మీరు మీరు ఎట్లా కొలమానం చేయాలి? అభివృద్ధి అనంటే ఈ రోజు మన దగ్గర ఏం తక్కువైందని, మన ఇల్లు బయటికి పోతే సిమెంట్ రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు ఉన్నాయి, ఇంట్లో కరెంట్ ఉంది, టీవీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మనకు ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా నిరుద్యోగ సమస్యతోటి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహిళల మీద అత్యాచారాలు ఎంత బాగా మనకు జరుగుతా ఉన్నాయి, కనపడతా ఉంది. రైతులు గిట్టుబాటు ధర లేక చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ మీకు సమస్యలుగా కనపడట్లేదా? అదే ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ రాజ్యంలో జనతా సర్కార్ లో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నది లేదు కదా, వాణిజ్య పంటలు లేవు కదా. మీకు ఏ నిరుద్యోగుడి మాకు చదువు లేదు, మేము చచ్చిపోతాం అనేది, వైద్యం అందరికి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఇదంతా మరి మనం అట్లనే చూడాలి కదా. మీరు ఎట్లా మనం అభివృద్ధిని ఎట్లా చూస్తాం? మనం ఏది కొలమానం అభివృద్ధికి? ఇప్పుడున్నటువంటి రాజ్యంలో మీకు ఏమైనా ఉద్యోగానికి గ్యారంటీ ఉందా? నిన్ననే మనం ఈనాడు పత్రికలోనే ఎక్కడో చూసాం. పిల్లగాడికి తిండి పెట్టలేక ఒక వికలాంగుడికి చనిపోతే కనీసం దాన సంస్కారాలు చేసుకునే పరిస్థితి లేదని చెప్పి అక్కడ చదివా నేను. అట్లాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి కదా సార్ మన దగ్గర.